జస్ట్ ఇప్పుడే విశ్వక్సేన్ అన్నయ్య నటించిన ఫంకీ సినిమా చూడడం జరిగింది. ఇప్పుడే ఎందుకు జరిగిందంటే ఇప్పుడే చూశాను కాబట్టి. విశ్వకన్నయ్య నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. విశ్వకన్నయ్య నాదెవ్వరూ లేపాల్సిన పని లేదు, నాది నేనే లేపుకుంటా అన్నాడు. మరి లేపుకున్నాడా, అదే సినిమా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. గతంలో అన్నీ ఇంకో డైలాగ్ కూడా వేశాడు. మూసుకున్న థియేటర్లు మళ్ళీ తెరిపిస్తా అన్నాడు. చూస్తుంటే ఈ సినిమా ఆడే థియేటర్ రేపు తెరుచుకుంటుందో లేదో తెలీదు. తెరుచుకున్నవే మూసుకుంటాయేమో అనిపిస్తుంది. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హీరో విశ్వకన్నయ్య ఒక సినిమా తీస్తుంటాడు. దానికి ప్రొడ్యూసరు నరేష్ అంగుళం. నరేష్ అంగుళం కూతురే హీరోయిన్. సినిమాకి బడ్జెట్ 4 కోట్లు అవుతుందని 40 కోట్లు చేస్తాడు విశ్వకన్నయ్య. ఇంకా 4 కోట్ల బడ్జెట్ కావాలంటాడు. మోసుకున్న థియేటర్లు తెరిపించాలంటే ఆ మాత్రం ఉండాలి. మరి అది గలీజ్గా అనిపిస్తుంది నరేష్ అంగుళంకి. దాంతో నాది నేను లేపుకుంటాను, ఎవడూ లేపాల్సిన అవసరం లేదు, నువ్వు లేపాల్సిన అవసరం అసలే లేదని చెప్తాడు. సినిమా ఆగిపోతుంది. అక్కడ హీరోయిన్ అక్కయ్య ఎంట్రీ ఇస్తుంది. ఇక హీరోయిన్ అక్కయ్య ₹1,00,00,000 లేపితే లేపు లేదంటే లేదు అంటుంది. ఏంట్రాది? ఇక విశ్వకన్నయ్య కూడా చేసేదేం లేక ఆ ₹1,00,00,000తోనే లేపడానికి ఒప్పుకుంటాడు. అంతే స్టోరీ, ఇంకేమీ లేదు. అన్నయ్య ఫస్ట్ హాఫ్ నుంచి సినిమా అయిపోయే వరకు లేపుకుంటూనే ఉంటాడు. ఆయన లేపుకుంటే చూసి తరిద్దామని మనం ఎదురు చూస్తూ ఉంటాం. చివరికి క్లైమాక్స్లో ఆయన లేపుకుంటాడు. అది చూసిన మనం కూడా లేపుకొని బయటకు వస్తాం. ఇక సినిమా ఎలా ఉందంటే, సినిమా చూద్దామని తెరుచుకొని వెళ్ళిన మనకి అన్నీ మూయించి బయటికి పంపారు. సినిమా అస్సలు బాగోలేదంటే బాగుంది, బాగోలేదు అని చెప్పాలి. సినిమాలో అసలు స్టోరీనే లేదు. స్టోరీలో కుళ్ళు జోకులుంటే పర్వాలేదు, కానీ కుళ్ళు జోకులే సినిమా అయితే గలీజ్గా ఉంటుంది చూడ్డానికి. దీన్ని ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా మార్చొచ్చు, కానీ ఆ ఛాయిస్ తీసుకోలేదు అనుదీపం అన్నయ్య. అలా ట్రై చేస్తుంటే బాగా వర్కౌట్ అయి ఉండేది. సినిమాకి ప్లస్ ఏంటంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. అంటే అడల్ట్ కంటెంట్, వల్గర్ డైలాగ్స్ ఉండవు. కానీ మైనస్ ఏంటంటే ఆ కుళ్ళు జోకులు అర్థం కాక దిక్కులు చూస్తారు ఫ్యామిలీ ఆడియన్స్. అదే పెద్ద సమస్య. ఇన్స్టా రీల్స్లో వచ్చే మేమ్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి మన పైకి వదిలినట్టుంటుంది. మరీ తీసేసే సినిమా కాదు, అలాగని డబ్బులు ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేసుకొని థియేటర్కి వెళ్ళి చూసే సినిమా కూడా కాదు. జస్ట్ టైంపాస్కి అనుదీపం అన్నయ్య కామెడీ నచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. కేవలం ఫ్రెండ్స్తో మాత్రమే వెళ్ళండి. సింగిల్గా వెళ్తే దిక్కులు చూస్తూ దిక్కులేని వాడిలాగా బయటకు వస్తారు. తర్వాత మీ ఇష్టం. నాకైతే సినిమా వర్కౌట్ కాలేదు. మీకు నచ్చచ్చు, ట్రై చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.